శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చాలా ముఖ్యమైనవి, మరి చాలా విలువైనవి చెబుతాను. మరి అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు. ఇది నాకు తెలుసు. అది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం మనం. దేని గురించి ఎందుకు ఇలా చెబుతున్నారో అంటారా? మరి గుళ్ళోకి వెళ్తాం కదా, అలాంటప్పుడు కానీ మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ మనం ఉండే కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి తప్పకుండా పాటించి తీరాలి. లేదు అనుకోండి, అవి అలా చేసిన తప్పుల వల్ల వచ్చే ఇబ్బందులు మనం పడుతూ ఉంటాం. దాని గురించని మనకు తెలియదు. ఇప్పుడు ఇలా తెలిసిందనుకోండి, అది ఏమంతా చేయలేంది కాదు, బరువైంది కాదు, మరి వీలు కాంది అసలే కాదు. అందుకే నేను ఈరోజు చెప్పాలని సంకల్పించుకున్నాను. ఇప్పుడు మన ఇంట్లో గురించి చెబుతాను, తర్వాత గుళ్ళో గురించి చెబుతాను. ఇప్పుడు ఇంట్లో మనం బట్టలు ఉతుక్కుంటాం కదా, బట్టలు ఉతికి పైకి పట్టుకెళ్ళి ఆరేస్తాం. పైన ఉన్నవారు అదే కింద కూడా ఆరేసుకునేవారు ఉంటారు. కింద ఆరేసుకున్న దండాలు కట్టుకుని ఇలాగ తాళ్ళు కట్టి వేస్తాం కదా, నీళ్ళు వాడుతూ ఉంటాయి కదా. అదే ఆ నీళ్ళు వాడటం, మనం పైన ఉన్నాం కదా, పైనుంచి కిందకి సిలికి చీరలు అనుకోండి, ఏమన్నా మామూలు ఏ బట్టలైనా నీళ్ళు అనేది జారుతాయి కదా. అలాగా జారిన నీళ్ళు మనకి కింద ఏ పువ్వుల మొక్కలైనా ఉన్నా, మరి ఏ మొక్కలు ఉన్నా వాటి మీద పడకూడదు. పంచన్న పాపాలు. అలాగే మన ఇంటికి ఎవరో వస్తుంటారు కదా, వచ్చేటప్పుడు ఆ బట్టల నీళ్ళు వాళ్ళ ఎత్తి మీద కనపడ్డాయి అనుకోండి, మరి వాళ్ళ మీద పడితే మనం బట్టల నీళ్ళు మురికి నీళ్ళు కాదు అయినప్పటికీ కూడా మనం ఉతిక ఆరేసిన బట్టల నుంచి జారిన నీళ్లు మనిషి నెత్తి మీద పడ్డా, మొక్కల మీద పడ్డా పంచన్ని పాపాలు. వాటి వల్ల చాలా ఇబ్బందులు వస్తాయండి. ఇది అందరూ తెలుసుకోవలసిదే. ఇప్పుడు పైన ఉన్నాము, మనకేంటి నీళ్ళు పడుతున్నాయని అంటున్నారని వాదానికి కూడా చేసేవాళ్ళు ఉంటారు చాలామంది. కావాలని వాళ్ళకి మొక్కలు ఉంటాయి వాటి మీద పడాలని, లేదా గుమ్మం దగ్గర బందగా చెమ్మగా పడాలని. అది చాలా తప్పు, చాలా దోషం అన్నమాట. అలా చేసినట్లు వచ్చి మనం అలాంటి తెలియక చేస్తాం కదా, వాటి వల్ల వచ్చిన దోషం ఉంటుంది చూసారా, ఆ పరిణామం చాలా కఠినంగా ఉంటుంది. మరి చాలా కష్టాలు వస్తాయి. మనం ఇలా చేసినందుకు వచ్చిందని మనం ఒప్పుకోము, మనకు తెలియదు అది మాట. ఎప్పుడు కూడా బట్టలు అలా అయితే ఎలాగండి, నీళ్ళు వాడిన తర్వాత మాత్రమే వేయాలి. ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తారు కదా, అసలు నీళ్ళు చుక్క అనేది ఏమీ పడదు వాషింగ్ మిషన్లో బట్టల వల్ల. అంటే మా పాపలకి అయ్యి ఉన్నాయి, వాడతారు బాబాళ్ళను. నాకైతే వాషింగ్ మిషన్ లేదు, నేను వాడను. నాకు ఎంత వాషింగ్ మిషన్ గురించి తెలియదు. తర్వాత బట్టలు పాడైపోతాయని, మెత్తగా అయిపోతాయని నాకు ఇష్టం ఉండదు. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే నీళ్ళు అయ్యి వాడవండి. మనం మంచి చీరలు అయ్యి బయటే ఉతుక్కుని ఆరేసుకుంటాం కదా, ఎంత వాషింగ్ మిషన్ ఉన్నప్పటికీ కూడా. అప్పుడు ఆ నీళ్ళు కూడా ఎవరి మీద పడకూడదు. నీళ్ళన్నీ వాడిన తర్వాత మాత్రమే వేయాలి. లేదు ఇలా మన లోపలికి వాడి పడి ఇలా తూములోకి వెళ్ళిపోయేలాగన్నా వేసుకోవాలి. అలాగా తెలిసి తెలియక మనం చేసిన తప్పుల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట. ఎవరి నెత్తి మీద అన్నా పడ్డాయి అనుకోండి, మనం ఆ పాపం కాసి వెళ్ళినా పోదట. మనం ఆరేసిన బట్టల నీళ్ళు మరి ఎవరన్నా వచ్చారు, నీళ్ళు పడుతున్నాయి అని తల తుడుచుకుంటూ వస్తారు. ఎంతో పాపమటండి, పంచన్న పాపాలంట. మా పెద్దమ్మ చెప్పేవారు, బట్టల నీళ్ళు మీద పడకూడదని. మరి బట్టలు పిండేసిన తర్వాత వంపేస్తాం నీళ్ళు మనం కదా. ఆ వంపునప్పుడు ఆ నీళ్లు మన కాళ్ళకు తగలకూడదట, మనం తొక్కకూడదంట. అది కూడా పంచన్న పాపాలంట ఆ మురికి నీళ్ళు. మరి బట్టలు పిండిన నీళ్ళు కాళ్ళ మీద వేసుకుంటే కూడా మహా దోషం అంట. అలా వేసుకోకూడదంట. అంటే మనం ఎలాగా పడతా ఉంటాయంటే అది వేరు, ఉతికినప్పుడు పడతాయి. మరి నేను ఉతికి పిండుతున్నాను అనుకోండి, అంతలో ఎవరో ఒకరు వచ్చారనుకో, అవి తొక్కుతూ రాకూడదు. అదొక పాపం అంట. ఇవన్నీ కూడా పాటించవలసియే. పెద్దవాళ్ళు చెప్పినవి నిజమైన మాటలే. వాటి వల్ల వచ్చిన దోషాలు దాని గురించి అని మనకు తెలియదు, కానీ అనుభవించుకుని తీరాలమ్మా అని చెప్పేవారు. మళ్ళీ అప్పుడు ఇది జుట్టు ఉందనుకోండి, మనసాలకు స్నానం చేస్తాం కదా, తలంటి స్నానం చేస్తాం కదా. చేసిన తర్వాత అది శుభ్రంగా, పూర్వం అయితే ఏం చేసేవారో తెలుసా, సాయంకాలాలు అయ్యి ఎవరో తలంటుకునేవారు కాదండి. పండగ అనుకోండి,
రేపు పండగ అయితే ఈరోజు పిల్లలందరికీ తలంటి స్నానం పోసేసేవారు. పొద్దున్న మాటలే పోసేసేవారు, ఇంచుమించు సాయంత్రం కాదు. అలా పోసేసి శుభ్రంగా పొడి బట్టతో తుడిచేసి ఎండలో నుంచోబెట్టి అది ఆరిన తర్వాత సిక్కు తీసి అందంగా తలంటుకున్న వాళ్ళు ఎలాగుంటారో అలా తెలిసేవారు అప్పుడు. మరి అలాగా చేసేవారు. ఇప్పుడు మనం అలా కాదు, గబగబా టైం అయిపోతుంది, మరి గుడికో వెళ్ళాలి అనుకుని మనం గబగబా స్నానం చేసేస్తామా, చేసేసి ఏదో గుడ్డతో ఇలా తుడిచేసుకుంటాం, ఒక క్లిప్ పెట్టేసేసుకుని కింద కొసలు తిరిగేసేసుకుని వెళ్ళిపోతాం. అవి నీళ్ళు జారుతూ ఉంటాయి కదా. ఆ నీళ్లు మన జుట్టు నుంచి కొస నుంచి జారిన నీళ్లు ఎవరైనా కనుక అడుగు వేసారే అనుకోండి, మనకి 7 సేన పడుతుంది. మన జుట్టు నుంచి జారిన నీళ్ళు ఎవరైనా తొక్కితే అలా తొక్కకుండా చూసుకోవాలి, నీళ్ళు వాడకుండా చూసుకోవాలి. జుట్టు నుంచి అస్సలు నీళ్ళు ఇంట్లో వాడకూడదు. ఇంట్లో వాడిన మన జుట్టు నుంచి జారిన నీళ్లు ఎవరైనా తొక్కినా 7 కాదండి, ఇంకా పరమ దరిద్రం పడుతుందని చెప్పేవారు మా పెద్దమ్మ. అంత దోషం ఉంటుందట. అందుకునే మరి పూర్వం అలా చేసేవారమ్మ. ఎండలో నుంచుని మరి ఆరబెట్టుకునేవారండి తల. వేసవి కాలమా, శీతాకాలమా, వర్షాకాలమా లెక్కలేదు. ఎండపాలు ఎక్కడుంటే అక్కడ తలంటుకున్నానని ఆరిదాకా నుంచునేవారు. ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి చుట్టూ చెట్లు అయ్యి ఉండే చక్కగా మంచి వాతావరణంతో ఉండేది. పల్లెటూరు వాతావరణం మాది. శుభ్రంగా దువ్వి ఇలా రామ్మ తలంటుకున్నావు కదా, సిక్కు తీస్తానని సిక్కు తీసి మా పెద్దమ్మ ఇచ్చేవారు. జడేయటం ఆవిడకి వచ్చేది కాదు. సిక్కు తీస్తే చాలా పుణ్యమని సిక్కు తీసేవారు. తెలిసిన తలలో పేలుండేవి, పేలు చూస్తే చాలా పుణ్యమని మరి పేలు చూసేవారు. మరి తలంటుకుంటుంటే కుంకుడుగాయలతో తలంటుకునేవారు. అప్పుడు ఎవరన్నా వాళ్ళ అంటుకలు, ఇప్పుడు షాంపూ అనుకోండి చేసుకున్నా, లేకపోతే ముగ్గులు నీళ్ళతో రుద్దేసుకుంటున్నా అయిపోతుంది. మరి కుంకుడుకాయ రసం అనుకోండి, ఒకరు పొయ్యాలి, మనం రుద్దుకోవాలి. కుంకుడుకాయ పులుసు వేస్తే నెత్తి మీద పుణ్యం వస్తుందని నువ్వు తలంటుకుంటే కేకేయమ్మ పులుసు వేస్తాను అనేవారు. అని ఎవరినన్నా కేకేసి పులుసు వేయించుకునేవారు. అలా కుంకుడుకాయ రసం ఇలా పోతుంటే వాళ్ళు రుద్దుకునేవారండి. పూర్వం సాంప్రదాయం పద్ధతులు అలాగుండి, సాంప్రదాయం అని కాదు కానీ ఆ చేసుకునే ఒక ప్రక్రియ అలా నడిచేది. ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు సౌకర్యాలు వేరు కానీ అది వదిలేసి మూఢనమ్మకం అని వదిలేస్తున్నాం. కానీ ఇలాగ నీళ్లు జారుతున్నాయి, తొక్కితే చాలా పాపం అని చెప్పాను కదా. మరి తర్వాత గుళ్ళోకి వెళ్తారు కదా, ఆ గుళ్ళోకి కూడా అలాగా నీళ్లు వాడుతూ వెళ్ళిపోతున్నారండి. నేను పరమేశ్వరుడి గుడికి వెళ్తున్నాను. మరి పరమేశ్వరుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను. అలాగే ఆవిడ గబగబా మరి వచ్చేసినట్టుంది. నీళ్లు వాడిపోతున్నాయి, కొసలో కూడా ముడేసుకోలేదు. గుడి ప్రాంగణంలో ఎక్కడా కూడా మన జుట్టు ఎంటుకు కానీ ఇలాగా మనం తలంటుకున్న నీళ్ళు కానీ జారితే పుణ్యం మాట అట్టించి కానీ పంచన్న పాపాలు వస్తాయండి. అస్సలు అలా చేయకూడదు. ఎప్పుడు మీరు జుట్టు మోడల్గా వేసుకునేది ఇంకెప్పుడు వేసుకోమా, గుళ్ళోకి వెళ్ళా కూడా అలాగే వేసుకుని ఇప్పేసుకుని వెళ్ళిపోవాలా? ఏముంది, ఈ ఇప్పేసుకునండి, ఈ కొస ఉంటుంది కదా, ఇలాగా ఈ లాస్ట్ నన్న ముడి వేసుకుని గుళ్ళోకి వెళ్ళొచ్చాక ముడిప్పేయండి, ఎవరు కాదని అనరు. గుళ్ళోకి ముడి వేసుకోకుండా వెళ్తే మనం చేసిన పుణ్యం ఉంటే ఆ కొసల ద్వారా వెళ్ళిపోతుంది బయటికి, మనకేమీ ఉండదు. మనం చేసింది ఎందుకు చేస్తున్నాం, మనకు మనశ్శాంతి కలగాలి, లేకపోతే మీకు ఏదో కోరికలు ఉంటాయి జరగాలి అనే కదా వెళ్తున్నారు. మరి అవన్నీ జరగాలంటే ఎలాగా వెళ్ళాలి గుళ్ళోకి పవిత్రంగా? అలాగే వెళ్ళాలి కదా. చక్కగా పవిత్రత అంటే అన్నిటికీ వస్తుంది, అన్నిటికీ కూడా చెందుతుంది కదా. చక్కగా జుట్టు ముడేసుకోవాలి. ఎంటిక అనేది మనం అసలు తలలో చెయ్యి గుడి దగ్గరికి ప్రారంభం అయిన తర్వాత ఇలా తలలో చెయ్యి పెట్టుకోకూడదు. అసలు తలలో చెయ్యి పెడితే మనం చెయ్యి కడుక్కుని మనం దండం పెట్టుకోవాలి. అందుకును అస్సలు ఒక ఎంటిక అనేది రాలకూడదు. మన జుట్టు నుంచి నీళ్ళ సుక్క గుళ్ళో కనుక పడితే ఇంకా జనములు ఎన్ని జనములు ఎత్తినా పాపం పోదంట. ఇవన్నీ మా పెద్దమ్మ చెప్పారు. మరి నాకు తెలిసింది మీకు చెప్పాలన్నదే కదా నా అభిలాష. అలాగా చెప్పేవారండి. గుళ్ళోకి వెళ్తే ఇలా ఉండాలి, మరి ఇంటి దగ్గర ఇలా ఉండాలి అని. మరి శుభ్రంగా మరి చిన్నపిల్లమైనా కానీ చిక్కు తీసిన తర్వాత ముడేసి పంపేవారు మా పెద్ది. జడ మీ అమ్మ ఎత్తదమ్మా అని. మరి ఆ ముడేసుకుని భోజనం పెట్టాలి మగోళ్ళకి. ఆ జుట్టు ఇలాగా ఇప్పేసిన జుట్టుతో భోజనం పెడితే మగోళ్ళు తిట్టేవారు, పెద్దోళ్ళు తిట్టేవారు. ఎందుకంటే ఇంటికి ఎక్కడన్నా రాలుతాయని. మనం తినే అన్నంలో కనుక ఒక ఇంటికి కానీ రాలింది అనుకోండి, అది కూడా ఎన్నో అనంత కూడా పాపాలంట, మంచిది కాదంట. అందుకని జుట్టు శుభ్రంగా ముడి పెట్టుకుని చేతులు కడుక్కుని అప్పుడు అన్నాలు భోజనాలు పెట్టేవారు అందరికీ.
అప్పుడు అన్నాలు అనేవారండి, ఇప్పుడు భోజనాలు అంటున్నా పెట్టివ్వరు. ఈ పిల్లలకి పెద్దోడికి కూర్చోబెట్టి జుట్టు విరపోసుకుని ఆ జడ ఇలాగ అటు అటు పడితే తిట్టేసేవారండి మగవాళ్ళు. ఎక్కడ ఇంటికి అనేది కనపడేది కాదు. బయట కూర్చునేవారు శుభ్రంగా, ఒకరికి ఒకరు సిక్కు తీసుకుని జడలు వేసుకుని బిగించుకుని అల్లుకుని రిబ్బన్లు పెట్టుకుని కట్టుకునేవారు. ఎక్కడ ఇంటికి అనేది కనపడేది కాదు. ఎంత అందమైన ఇల్లు ఉన్నప్పటికీ కూడా మరి ఇంట్లో తువ్వుకున్నారు అంటే ఇప్పుడున్న ఇదిని బట్టి శుభ్రంగా జుట్టు ఎక్కడ పడితే అక్కడ జుట్టు ఉంటుంది కదా. ఇంట్లో ఎంటుకుంటే మహాలక్ష్మి ఉండదు, వెళ్ళిపోతుంది. తెలిసిన ఇంట్లో తలదూకోకూడదు. మాకు ఈ మధ్యకాలంలో చుట్టాలు రావడం, ఇంట్లో దువ్వేసిపోతే వారం రోజులైనా కూడా ఎంటుకలు వస్తూనే ఉన్నాయండి, ఏ మూలను తుడిచినా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇలాంటి ఇంట్లో ఇలా దువ్వేసుకుంటాం, ఎలా దువ్వుకుంటాం మనం కదా. నాకు ఉందండి, బాల్కనీలోకి వెళ్ళి దువ్వుకుంటాను, లేకపోతే ఇటు దొడ్డేపు తలుపులు తీస్తే అలా మొక్కలు పెట్టుకున్నాను, ఆ వేపుని దువ్వుకుంటాను. నాకేం పెద్ద ఇంటికలు రాలిపో ఉన్నదే తక్కువ. అయినప్పటికీ కూడా మరి పొద్దుట తుడిచేటప్పటికి ఎక్కడ దుక్కుంటుంది ఎంటుకలు తగిలితే. ఇంట్లో అసలు ఉంటే మహాలక్ష్మి నిలబడదంట. అంటే నేను అలాగే ఉంటానండి అని మీకు చెప్పటం లేదు, కానీ ఇప్పుడు రాలిపోతుంది జుట్టు ఎక్కువ. అలాంటప్పుడు శుభ్రంగా దువ్వుకుని ముడేసుకుంటామో జడేసుకుంటామో, వేసుకున్న తర్వాత ఆ దువ్వాన్ని తీసి పెంటలో పాడేసేవారు పూర్వం, తెలుసా అండి. మరి బయట తల దువ్వుకున్నారనుకోండి, ఆ సిక్కటి నిండా వస్తుంది కదా, తీసేసి ఇలా చుట్టేసి ఆ ఇంటికి పెంటలో పాడేసేవారు. పెంట అంటే మనం వంట చేసుకున్న బూడిద ఉంటుంది, వాకలు తుడుచుకున్న చెత్త ఉంటుంది, ఇంట్లో తుడిచిన చెత్త ఉంటుంది, అదంతా పట్టుకెళ్ళి కొంచెం దూరంగా ఒక చోట్లో అందరూ అక్కడ వేస్తారు గొప్పగా. ఎత్తే అది పెంట అంటారు. అందులో పడితే అది అందరూ గొప్పగా వేసి కొద్ది పెరుగుతుంది కదా, పెంట పెరిగినట్టు పెరుగుతుంది మన జుట్టు అని పెంటలో వాడేసేవారు, తెలిసినా. మరి నీళ్ళు వెళ్ళటానికి దారి ఉండేదండి. ఇప్పుడంటే డ్రైనేజీలు, అది బురదగా ఉండేది మట్టి. అలాగే ఆ బురదలో పట్టుకెళ్ళి కాలు పొట్టనీళ్ళతోటి ఆ బుర్రలో మురుకు బురదలో ఉచ్చు లోపలికి వెళ్ళిపోయేలా కాలుతో నొక్కివారు. ఇంత ఎంటుకలు అప్పుడు బురదలాగా ఊరుతుంది మన జుట్టు అనేవారు. ఎందుకు బయట ఎక్కడన్నా అయితే చెదురుతాయి, ఏళ్ళో తొక్కుతారు. మన ఇంటిలో ఎవరన్నా తొక్కారనుకోండి, అది కూడా ఒక దోషం అంట, పాపం అంట. అందుకు మళ్ళీ శుభ్రంగా ఆ నేల అయినా కానీ ఇలా నొల్లి తీసి చుట్టేసి పెంట మీద పాడేసేవారు. పెంట పెరిగినట్టు జుట్టు పెరుగుద్ది అని. ఊబరో కుక్కివారు, ఊరినట్టు జుట్టు పెరుగుతుందని అన్ని రకాలుగా చేసేవారంటే పెద్దవాళ్ళు. వాళ్ళు చేసే పనులు అలాగుండేవి. అప్పుడు అందుకే అలాగుండేవారు. మరి జుట్లు ఎంతంత లావు ఉండేవో తెలుసా మీకు. మరి వారానికి ఒక్కసారి మాత్రం తలంటుకునేవారు. ఎక్కడ ఖాళీ లేకుండా ఒత్తుగా ఉండేవి జుట్లు. ఇంతంత లావుని ఇంతంత జళ్ళ వేసుకునేవారండి. మరి కొంకుడికాయ పులుసుతో అంటుకుంటుంటే బురదలాగా మురికి వెళ్ళేది. పులుసేసేవాళ్ళు వాళ్ళకేళ్ళకేనే అందుకు చక్కగా తలంటుకున్న రోజు ఎలా ఉండేవారు అనుకుంటున్నారు. బయట నుంచి తలారబట్టుకుని శుభ్రంగా చిక్కు తీసుకుని జడేసుకుంటే ఎంతో అందంగా ఉండేవారు ఆ రోజు. అంటే ఎప్పుడూ కాటికి బొట్టు పెట్టుకుంటే ఆ తలంటుకున్న జుట్టు ఒక అందం కదా, అలాగా ఉండేవారండి. అప్పుడు అంత జుట్లు కూడా అలా ఉండి ఊడిపోతుందని కానీ, మరి జుట్టు గమ్మును మెరిసిపోయింది కానీ, జుట్టు లేదని కానీ ఉండేది కాదు. దానికోసం ఎవరు ఏ కేర్ తీసుకునేవారు కాదు. ఏ శ్రద్ధ అనేది ఏమి ఉండేది కాదు. శుభ్రంగా మరి ఆడించుకున్న కొబ్బరికాయలు కొట్టి ఎండబెట్టి ఆడించుకున్న కొబ్బరి నూనె, ఆ నూనె పొద్దున్నే అవి పిల్లలకి ఈ సద్దన్నలు అవి పెట్టి ఇక ఖాళీ అయిపోయాక ఇవన్నీ చక్కబెట్టేసాక వంట చేసేసిన అక్కడ పెట్టుకుని రమ్మనమని పిల్లల్ని కూర్చోబెట్టి స్కూల్కి వెళ్ళి పిల్లలకన్నా వీళ్ళకన్నా చక్కగా దువ్వేసి 2 జడలు వేసేసి రిబ్బన్లు పెట్టి పైకి కట్టేసేవారు. నల్లగా ఏగలాగా జుట్టు మెరిసిపోతూ ఉండేది. అందరికీ కూడా అలాగే ఉండేది, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి కూడా. ఇప్పుడు అలాగే ఏమన్నా ఉంటుందా? ఎంత అందంగా ముస్తాబైనా జుట్టు ఉండట్లేదు, జుట్టు బాగోట్లేదు కదా. కానీ ఇవన్నీ పాటించాలి. వారానికి అంటుకుంటలేదు అనుకోండి, సరే ఎక్కడికన్నా వెళ్తే మన జుట్టు అందంగా ఉండాలి అంటేసుకుంటున్నాం, చెమట పడితే అంటేసుకుంటున్నాం. సరే అంటేసుకుంటున్నా అంటే అలా స్నానం చేసేస్తున్నాం అని షాంపూ వేసుకుని. కానీ నైట్ మాటలైనా సరే ఏమి అక్కర్లేదండి. ఎంతోమంది చెబుతున్నారు కదా, అవి పెట్టండి, ఇవి పెట్టండి, గుంటకున్నాకు పెట్టండి, తయారు చేసిన నూనెలు పెట్టండి, ఇలాగనని శుభ్రమైన నెంబర్ 1 కొబ్బరి నూనె. సాయంకాలం పడుకునేటప్పుడు పెట్టేసుకుని దువ్వేసుకుని గట్టిగా అల్లేసుకుని పడుకున్నారనుకోండి, పొద్దున్న స్నానం చేశారనుకో ఆ జుట్టు కూడా సిలుకులాగా మీకు పొట్టు దారం ఉన్నట్లుగా ఉంటుంది. మరి జుట్టుకు నూనె లేకపోతే మనం తింటున్నాం కాబట్టి బలంగా ఉన్నాం,
మరి జుట్టుకు కావాల్సిన బలం కావాలంటే కొబ్బరి నూనె పెట్టాలి కదా మనం. పెడితే మనకి లోపల నుంచి వచ్చే బలం మళ్ళీ పైన మెరుగుంటుంది కదా. అలా కొబ్బరి నూనెతో పెట్టిన జుట్టు చాలా బాగుంటుందండి. లెంత్ ఎక్కువైపోతుంది. అప్పుడే 15 నిమిషాలు అయిపోయింది. మరో వీడియోలో మరో విషయం చెబుతానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.